శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం సాయిబాబా ఆధ్యాత్మిక వైజ్ఞానిక మాసపత్రిక నుంచి డిసెంబర్ 2019 సంచిక నుంచి మనం ఒక వ్యాసాన్ని ఈరోజు మనం చదువుకుందాం। ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మనం ఈ వ్యాసాన్ని చదువుకుందాం। జీసస్ క్రీస్తు గురించి జాన్ స్మృతులు। ఇది రచన ఎవరంటే సౌరిస్ అనమాట। నేను అనుకోవడం ఏంటంటే సౌరిస్ అంటే చలంగారి కూతురు, చలంగారి అమ్మాయి సౌరిస్ ఆవిడ పేరు। మరి ఆవిడే అయ్యి ఉంటారా లేకపోతే ఇంకెవరైనా అన్నది నాకు ఐడియా లేదు। నాకు తెలిసి సౌరిస్ ఆవిడనమాట। మరి ఇంకెవరైనా ఉన్నారేమో నాకు తెలీదు, ఆవిడనేమో అని నేను అనుకుంటున్నానండి। జీసస్ క్రీస్తు గురించి జాన్ స్మృతులు। జీసస్తో మేము ఉండి ఆయన వెంట తిరిగిన కొద్దీ ఇంకా ఆయన గురించి అర్థం కాక తబ్బిబ్బు పడేవారము। ఈయన జాన్ అనే ఆయన భక్తుల్లో ఒక ఆయన అనమాట, ఆయన శిష్యుల్లో, జీసస్ శిష్యుల్లో, యేసుప్రభు శిష్యులు। ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన గురించి, యేసుప్రభు గురించి ఆయన చెప్తున్నారనమాట। ముఖ్యంగా ఈరోజు మనం చదువుకోవడానికి ఏంటంటే వాళ్ళ క్రిస్మస్ సత్సంగం చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య మరీ ఎక్కువైపోయిందండి చాలా। అసలు ఏంటంటే ఒక మతాన్ని మరొక మతం కించపరచడం ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువైపోయాయి। అంటే మళ్ళీ మత సామరస్యం అన్నది ఎక్కడ కనబడకుండా మనకి పోతుంది। దాంతో అంటే మాస్టర్ గారిని ఆశ్రయించిన వాళ్ళల్లో ఉంటుంది తప్ప ఇంకా మనం బయట ప్రపంచం చూస్తే చాలా విచిత్రంగా ఎవరికి తోచినట్టు అట్లా మాట్లాడడం ఇతర మతాల గురించి అలాగా చాలా దారుణంగా ఉంది, మన అందరికీ తెలిసిన విషయమే ఇది। కాకపోతే మనం బాబా మార్గంలో, మాస్టర్ గారి మార్గంలో ఉన్న మనకి అన్ని మతాలు సమానమే అన్నది బాబా చెప్పారు, మాస్టర్ గారు చెప్పారు, మహనీయులందరూ కూడా చెప్పారు। దానివల్ల మనందరికీ గౌరవం ఉంది। కానీ బయట ప్రపంచం అంతా వేరుగా ఉంది చూస్తున్నప్పుడు। ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది చూస్తుంటే, రోజు రోజుకి పెరిగిపోతుంది। అసలు ఈ నెలలో మరీ ఎక్కువ ఉంది, డిసెంబర్లో అంటే చాలా ఎక్కువ వినబడుతుంది మనకి, బయట మీడియాలో కూడా చాలా ఎక్కువ అట్లా ఉంటుందన్నమాట। సో ఇది మనం ఎప్పటికప్పుడు అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్కి మనం గురవ్వకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మన మనసుని శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నమాట। ఎట్లాంటి ఆలోచనలు తావివ్వకుండా మహనీయులందరూ ఎంత గొప్పవారు, అన్ని మతాల్లో ఉన్న దత్తస్వామియే కదా ఇన్ని రూపాల్లో ఆయన వచ్చారు అన్న తగిన గుర్తింపుతోటి మనం ఈరోజు ఈ క్రిస్మస్ సత్సంగాన్ని చేసుకుందాం। అది జీసస్తో మేము ఉండి ఆయన వెంట తిరిగిన కొద్దీ ఇంకా ఆయన గురించి అర్థం కాక తబ్బిబ్బు పడేవారము। ఆయనతో తిరుగుతూ ఉండేవారట శిష్యులందరూ, భక్తులు శిష్యులు తిరుగుతూ ఉంటే ఆయన ఇంకా అసలు ఆయన అర్థమయ్యేది కాదు, అర్థం కాక తబ్బిబ్బు అయిపోయేవారట వీళ్ళందరూ। నేను ఎన్నో అద్భుతమైన విషయాలను ఆయనలో గమనించాను। ఈ జాన్ అనే ఆయన చెప్తున్నారు, ఎన్నో అద్భుతమైన విషయాలను ఆయనలో చూశాను। ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన్ని పరిశీలించేవాడిని, ఆయన ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఈ జాన్ అనే ఆయన యేసుప్రభుని పరిశీలిస్తూ ఉండేవాట। ఆయన కళ్ళు ఎప్పుడు విశాలంగా తెరుచుకుని ఉండడమే కానీ రెప్ప వాల్చడం ఎన్నడూ చూడలేదు నేను। ఆయన అసలు రెప్ప వాల్చడం అన్నదే ఈ జాన్ అన్న ఆయన ఎప్పుడు చూడలేట, ఎప్పుడు ఆయన కళ్ళు విశాలంగా ఉండేవిట, అలా తెరుచుకుని ఉండేవిట కళ్ళు ఆయనకి। చాలాసార్లు ఆయన నాకు పొట్టిగా అందము లేని మనిషిలాగా కనిపించేవారు। ఒకప్పుడు ఆకాశాన్ని అంటుతున్నంత ఎత్తుగా కనిపించేవారు నాకు। ఒక్కోసారి చాలా పొట్టిగానో ఏదో అందం లేనట్టు అలా కనిపిస్తూ ఉండేవారట। ఒక్కొక్కసారి అలా కనిపించేవారట, ఆకాశాన్ని అంటుతున్నంత ఎత్తుగా కనిపించేవారట। ఇది మన సాయిలీలామృతంలో కూడా చదువుకుంటాం। బాబా శరీర ఛాయ ఎప్పటికప్పుడు మారుతూ ఉండేదటండి, చదువుకున్నాం కదా, గుర్తొస్తుందా? ఆయన కళ్ళేమో నీలి రంగులో ఉండేవి, ఆయన శరీర ఛాయ
మారుతూ ఉండేది, ఒక్కొక్కసారి ఒక్కోలా కనిపిస్తూ ఉండేట ఆయన కలర్. అలాగా ఇక్కడ కూడా జీసస్ కూడా అట్లాగే అనిపించేవారట. భోజన సమయాల్లో ఒక్కొక్కసారి ఆయన నన్ను తమ రొమ్ముపైకి తీసుకునేవారు. ఒకప్పుడు ఆయన రొమ్ము మృదువుగా మెత్తగా తగిలేది నాకు, ఒకప్పుడు రాళ్ళలాగా కఠినంగా గుచ్చుకునేది. ఎందుకు ఈ విధంగా అనిపిస్తుంది నాకు అని ఆశ్చర్యపోయేవాడిని. ఇతని దగ్గరికి తీసుకునేవారట. ఆయన తీసుకున్నప్పుడు ఆయన రొమ్ము ఒక్కోసారి మెత్తగా ఉండేట, శుతి మెత్తగా, ఒక్కోసారేమో గట్టిగా రాయిలాగా ఉండేట, కఠినంగా. చూడండి, ఏది ఆయన, ఏ కలరు ఆయన చెప్పాలంటే అది మారిపోతూనే ఉంది. ఆయన పొడుగా పొట్టే అది మారిపోతుంది, ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నారు. అప్పుడు మెత్తగా ఉంటుంది ఆయన శరీరం, కఠినంగా గట్టిగా ఉంటుంది అంటే అది మారిపోతుంది, ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ఏది ఆయన శరీరం, ఏది కరెక్ట్ మనం అనుకున్న దాంట్లో కదా. అలా ఒకసారి గిన్నెసరత్లో ఒక ఇంటిలో శిష్యులందరము ఆయనతో కలిసి నిద్రపోతున్నాము. నేను నిద్రపోకుండా ముసుగు పెట్టి పడుకుని ఆయన ఏం చేస్తారోనని కనిపెట్టి చూస్తున్నాను. ఈ జాన్ అన్న ఆయనకి కొంచెం ఆయన గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉందన్నమాట. ఉండడంతో ఈయన ఏం చేశారంటే, ఒకసారి ఒక ఇంటిలో శిష్యులందరూ కలిసి పడుకున్నారు ఆయనతో పాటు. పడుకుంటే ఈయన ముసుగు పెట్టుకున్నారట. పెట్టుకుని నిద్రపోతున్నట్టు నటిస్తూ ఆయన ఏం చేస్తున్నారోనని కనిపెట్టి చూస్తున్నట్ట. ముందు ఆయన నాతో జాన్ నిద్రపో అన్నారు. ఆయన అన్నారట, జాన్ నిద్రపో నువ్వు అన్నారట. అంటే ఆయన తెలుసు చూస్తున్నారన్న విషయం. నేను నిద్రపోయినట్లు నటిస్తూ పడుకుని ఆయన్నే గమనిస్తున్నాను. ఈయన నిద్రపోయినట్టుగా నటిస్తున్నారట, జాన్ నటిస్తూ ఆయన్నే గమనిస్తున్నారట. నాకు ఇది చదువుతుంటే మాస్టర్ గారు నాకు గుర్తొస్తున్నారనమాట. రాకాడి బాబా గారి సన్నిధిలో మాస్టర్ గారు అట్లాగే పడుకుని గమనిస్తూ ఉంటారనమాట. ఏం శివ ఇంకా పడుకోలేదా, పడుకో అంటూ ఉంటారు ఆయన, రాకాడి బాబా గారు. అంటే మాస్టర్ గారు చూస్తున్నట్టుగా రాకాడి బాబా గారికి తెలుసు అనమాట. అలా అంటే చదువుతుంటే నాకు మామూలుగా అది గుర్తొచ్చింది అంతే. ఆయన్నే గమనిస్తున్నాను నిద్రపోయినట్టుగా నటిస్తూ. సరిగ్గా ఆయన వలె ఉన్న ఒకరు ఆయన పక్కన పడుకుని ప్రభువుతో ఇలా అనడం విన్నాను. కరెక్ట్గా ఆయనలానే ఉన్నట్టు, ఎవరు జీసస్ లాగానే వచ్చి ఆయన పక్కన పడుకుని ఇట్లా మాట్లాడుతున్నారట. జీసస్, నువ్వు ఎన్నుకున్న వారు ఇంతవరకు నిన్ను విశ్వసించడం లేదు అన్నారు. ఆ వచ్చి పడుకున్న ఆయన ఒక ఆయన ఈయనతో అంటున్నారట, యేసు ప్రభుతో, జీసస్, నువ్వు ఎన్నుకున్న వారు ఇంతవరకు నిన్ను విశ్వసించడం లేదు. నువ్వు ఎన్నుకున్నావు వాళ్ళందరినీ, అంటే అందరినీ దగ్గర చేర్చుకున్నావు, చూసావా, భక్తులుగా శిష్యులుగా వీళ్ళందరూ తిరుగుతున్నారు కదా వెనకాల, వీళ్ళెవరూ నిన్ను విశ్వసించడం లేదు అన్నట్టు ఆయన. దానికి ప్రభు, అవును, వారు మానవులు కదా అని సమాధానం చెప్పారు. తెలుసు నాకు, అవును వాళ్ళు నన్ను విశ్వసించడం లేదు, నాకు ఆ విషయం తెలుసు. వాళ్ళు మరి మానవులు కదా, మనకి ఎట్లా ఉంటుందండి విశ్వాసం మానవులకి? అదే పెద్ద ప్రాబ్లం మనకి. భగవంతుడి మీద విశ్వాసం లేకపోవడమే పెద్ద ప్రాబ్లం మనకి అన్నట్టు. ఇది ఆయన అక్కడ గమనించిందనమాట ఆయన, జాన్ అని ఆయన. ఇంకొక అద్భుతం గురించి చెబుతాను వినండి. ఒక్కొక్కప్పుడు నేను ఆయనను తాకినప్పుడు ఆయన భౌతిక దేహం ఘనంగా తగిలేది నా చేతికి. ఒకప్పుడు ఆయనను ముట్టుకున్నప్పుడు ఆయన దేహం అసలు లేనట్లు నా చేతికి తగిలేది కాదు. అసలు చూడండి ఎట్లా ఉందో. ఒక్కొక్కప్పుడు ఆయన తాకితే ఆయన శరీరం ఒక ఘనంగా తగిలేది, అంటే శరీరం తగిలేది ఒక్కొక్కసారి. ఒక్కొక్కప్పుడు ముట్టుకున్నప్పుడు అసలు దేహమే లేనట్లు ఉండేట, అసలు ముట్టుకున్నా సరే ఏమీ లేనట్టు చేతికి తగిలేట. అసలు ఏమిటి ఆయన శరీరం? ఆ శరీరమే ఆయన ఉన్నారా లేరా శరీరంతో ఏం చెప్పలేము మనం. చూడండి ఆ శరీరం అట్లా ఉండేదట. ఒక్కోసారి ముట్టుకుంటే తగిలేదు, ఒక్కోసారి ముట్టుకుంటే తగిలేదు కాదట. ఎప్పుడైనా పారసీలు ఆయనను భోజనానికి పిలిచినప్పుడు మేమందరము ఆయనతో వెళ్ళేవాళ్ళం. మా అందరి ముందు ఒక్కొక్క రొట్టె వడ్డించేవాళ్ళు. ప్రభువు తన రొట్టెను దీవించి విరిచి మా అందరికీ చిన్న చిన్న ముక్కలు పంచి ఇచ్చేవారు. ఎప్పుడైనా పారసీ వాళ్ళు భోజనానికి పిలిచేవారట. పిలిచినప్పుడు అందరూ ఆయనతో పాటు వెళ్ళేవారట, జీసస్తో పాటు. అందరి ముందు ఒక్కొక్క రొట్టె వడ్డించేవాళ్ళట, అంటే వాళ్ళు బ్రెడ్ తింటారు కదా, అది వడ్డించేవాళ్ళట. ప్రభువు తన రొట్టెను దీవించి విరిచేవారట. విరిచి
ఈ శిష్యులందరికీ వచ్చారు, చిన్న 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 ముక్కలు పంచి ఇచ్చేవారట, ప్రసాదం అనమాట ఇచ్చేవారు. ఆ ఒక్క చిన్న ముక్కతోనే మాకు కడుపు నిండిపోయేది. ఆ ఒక్క చిన్న ముక్క, ఒక్క రొట్టెని ఆయన అన్ని ముక్కలు చేసి అందరికీ పెట్టేవారు. ఒక చిన్న రొట్టె ముక్క, ఆ ముక్క తినేసరికి అందరికీ కడుపు నిండిపోయేదటండి. చూడండి, బాబా చపాతీలు చేస్తే ఉంటుంది కదా, తిండి పుష్టి కలిగిన వాళ్ళు ఒకటి తినడానికే చాలా కష్టపడతారు ఉంటుంది చూసారు. అలా పొరల పొరలుగా అట్లా ఉండేది చపాతీ అని చెప్తారు. రొట్టెలు అలా ఉండేవి బాబా చేస్తే, ఆయన ఎంతో నైపుణ్యంతో చేసేవారు. ఇట్లా ఉంటుంది మనకి, అలా వారి చేతితోటి అట్లా ఇస్తే అంతలా అనమాట. ఇంతదైనా సరే కడుపు అట్లా నిండిపోతుంది. అది మా రొట్టెలన్నీ మిగిలిపోయేవి. ఆ రొట్టెతో కడుపు నిండిపోయేది. వీళ్ళ పెట్టిన రొట్టెలు అక్కడ ఉండిపోయేట, అట్లా ఉండేట. ఆయనను ఆహ్వానించే వారందరూ కూడా ఈ విచిత్రాన్ని చూచి ఆశ్చర్యపోయేవారు. వీళ్ళే కాదండి, ఆయన ఇంటి భోజనానికి పిలిచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా విచిత్రం చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు. పోనీ కడుపు నిండిందంటే ఒకడికో ఇద్దరికో నిండాలి, అక్కడ తింటున్న అందరికీ నిండిపోయేట కడుపు. ఆ రొట్టెల్లానే ఉండేవట వీళ్ళకి పెట్టినవి. అందరూ ఆశ్చర్యపోయేవారట. ఆయనతో కలిసి నేను నడుస్తుండగా ఆయన కాలి అడుగుజాడలు భూమి మీద పడతాయో లేదో చూడాలనుకునేవాడిని. ఆయన నడుస్తుంటే ఈయన అనుకునేవాట, జాను ఈయన పాదాలు అడుగుజాడలు భూమి మీద పడతాయా లేదా, నడుస్తుండే ఇట్లా పడతాయి కదా, అవి పడతాయా లేదా భూమి మీద అని ఈయన చూస్తూ ఉండేవాట. ఎందుకంటే ఆయన నడుస్తూ ఉంటే ఆయన పాదాలు భూమి మీద ఆనకుండా పైకి తేలిపోతున్నట్లు ఉండేవి. ఆయన నడుస్తుంటే గమనిస్తే ఎలా ఉండేట, మనం నడవాలంటే భూమి మీద ఇట్లా తాకుతుంది కదా పాదం, ఆయన అలా ఉండేది కాదట. ఆయన పాదాలు భూమి మీద ఆనకుండా పైకి తేలిపోతూ ఉండేవిట పాదాలు. అందుకని చూసేవట భూమి మీద ఏమైనా ముద్రలు పెడతాయా, పాద ముద్రలు అంటే ఏవి పడేవి కాదట. ఆయన అడుగుజాడలు నేను ఎన్నడూ చూడలేదు. ఎప్పుడు ఆయన అడుగుజాడలు పడలేట. భూమి మీద ఇలా తేలిపోతూ నడిచేవారట. అట్లా అంటే మనలా కాదనమాట. అది సైతాను ప్రోద్బలం వలన అధర్మపరులైన యూదులు ఆయనను పట్టుకునే ముందు ఆయన మమ్మల్ని అందరినీ తన దగ్గరకు చేర్చుకుని మాతో, నేను అప్పగించబడే ముందు మనం ఒక స్తుతి గీతం పాడుదాం అని అందరినీ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గుండ్రంగా నిల్చోమన్నారు. సైతాను ప్రోద్బలం వల్ల అధర్మపరులైన యూదులు ఆయన పట్టుకునే ముందు, ఇంకా ఆయన్ని పట్టుకుని సిలువ వేసేస్తారు కదా, అప్పుడు ఆ ముందు జరిగిన సంఘటన అన్నమాట. ఆయన వీళ్ళందరినీ దగ్గరికి చేర్చుకున్నారట, శిష్యులందరినీ. మాతో వీళ్ళతో అన్నారట, నేను అప్పగించబడే ముందు మనం ఒక స్తుతి గీతం పాడదాం, మనం ఒకటి పాడదాం అని చెప్పారట. ఆయన ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గుండ్రంగా నుంచోమన్నారట. తను మా మధ్య నుంచుని నేను పాడే పాటకి నాతో కలిసి ఆమెన్ అనండి అని చెప్పి తను ఈ విధంగా పాడారు. ఇప్పుడు నేను ఒక పాట పాడతాను, నాతో కలిసి మీరు ఆమెన్ అనండి, నేను ఇప్పుడు ఆ పాట పాడతాను అని చెప్పారట ఆయన యేసుప్రభు. తండ్రి నీకు మంగళం. మేము గుండ్రంగా ఆయన చుట్టూ తిరుగుతూ ఆమెన్ అన్నాము. ఆయన అన్నారట, తండ్రి నీకు మంగళం అన్నట్టు. ఆయన అంటే వీళ్ళందరూ గుండ్రంగా చుట్టూ తిరుగుతూ ఆమెన్ అన్నట్టు. ఈయన అనమని చెప్పారు కదా, అన్నారట. ఓంకారానికి మంగళం, పవిత్ర నీకు మంగళం, నీ విభవానికి మంగళం. మేమందరము ఆమెన్ అన్నాము. ఓ తండ్రి నిన్ను మేము స్తుతిస్తున్నాము. చీకటిలో నివసించని జ్యోతి, మేము నీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాము అన్నట్ట. మేమందరము ఆమెన్ అంటే కృతజ్ఞతలు. ఆయన నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి, చీకట్లో నివసించని జ్యోతి, మేము నీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాము అని చెప్పారట. అందరూ ఆమెన్ అన్నారట. ఆ విధంగా ప్రభువు మాతో నృత్యం చేసిన తర్వాత మేమందరము అక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఆయనను యూదులు పట్టుకున్నప్పుడు ఆయన శిష్యులమైన మేము దారి తప్పిన వాళ్ళలాగా, నిద్రమత్తు కొమ్ముకుపోయిన వాళ్ళలాగా అటూ ఇటూ పరిగెత్తాము. వాళ్ళు వచ్చేసారు, యూదులు వచ్చేసి ఈయన్ని తీసుకెళ్ళిపోతుంటే వీళ్ళటే ఏదో మత్తు పట్టేసినట్టు అయిపోయింట వీళ్ళందరికీ. అయిపోయి వీళ్ళు అటు ఇటు పరిగెట్టేస్తున్నారట. ఆయనని సిలువ వేసినప్పుడు ఆయన పడే బాధ చూడలేక, నేను అక్కడ నిలవలేక ఆలివ్ కొండ మీదకి పరిగెత్తుకుని వెళ్ళి జరిగిన దానికి నా దుఃఖమును ఆపుకోలేక ఏడుస్తున్నాను. ఆయన సిలువ వేస్తున్నారట. ఎట్లా వేశారండి చేతులకి, ఇంత దారుణ. అసలు ఆలోచించుకుంటే అనిపిస్తుంది అలా ఆయన ఎట్లా వేయించుకున్నారు చూడండి. ఆ సిలువ వేస్తుంటే ఆయన అన్నారట, మా తండ్రి వీళ్ళు భగవంతుడా వీళ్ళు తెలియక ఏదో చేస్తున్నారు, ఇట్లాగా వాళ్ళందరినీ క్షమించిన ఆయన అన్నారట.
ఆ సిలువ వేస్తున్న వాళ్ళ గురించి అయినా ప్రార్థించారట. వాళ్ళు ఏదో తెలియక చేస్తున్నారు, ఎట్లా మనం అంటాం చూడండి, ఏదో చిన్నపిల్లలు తెలియక చేస్తున్నారని. అలా ప్రార్థించారట ఆయన ఆ సిలువ వేస్తున్న వాళ్ళ మీద. ఏమిటా కరుణ అసలు, ఎంతటి కరుణ అండి. నాకు యేసు ప్రభు అనగానే నాకు ఫస్ట్ అదే గుర్తొస్తుంది. ఎలా అనగలిగారు అట్లా ఆయన సిలువ వేస్తుంటే? అసలు మామూలుగా ఉంటుందండి ఆ బాధాకరం. అసలు ఎంతటి ఆయన్ని వాళ్ళు సిలువ వేశారు, అసలు ఎంత గొప్ప ఆయన్ని. అందరూ బాగుపడమని చెప్తుంటే అంత కష్టంగా ఉంటుందన్నమాట. బాబాని చూడండి, కలిసి ఉండండి అని చెప్పినందుకు దుడ్డుగర్ర పట్టుకున్న ఆయన్ని చంపడానికి కూడా సిద్ధం అవుతాడు ఒక పటాను. అవునా, చూసారండి? మంచి కోసం వాళ్ళు తాపత్రయపడుతున్నప్పుడు ఇలా చేసేవాళ్ళు కూడా ప్రతి మహాత్ముల దగ్గర దాదాపుగా ఉన్నారు. మన అందరు మహాత్ముల చరిత్రలో కూడా చూస్తాం. ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తారు. నచ్చదు వాళ్ళకి మంచి చెప్తుంటే. అది వీళ్ళు ఏం చేశారట, ఏదో నిద్రమత్తు కొమ్ముకుపోయిన వాళ్ళలాగా అటు ఇటు పరిగెత్తారట. ఆయనను సిలువ వేసినప్పుడు ఆయన పడే బాధను చూడలేక ఈయన అక్కడి నుంచి అక్కడ ఉండలేక ఒక కొండ మీదకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఇంకా ఏడుపు, ఆ దుఃఖం ఆపుకోలేక ఏడుస్తున్నట్టు ఈయన జాన్ అని ఆయనను శుక్రవారం నాడు సిలువ వేశారు. అప్పుడు సమయం 3 గంటలు. ఆయన శుక్రవారం నాడు సిలువ వేశారట. అప్పుడు 3 అయిందట సమయం. భూమి మీద అంతా చీకటి ఆవరించింది. అప్పుడు నా ప్రభువు గొప్ప వెలుగుతో నా ముందు నుంచొని నాతో, జాన్, కింద జెరూసలేంలో గుంపులు కూడిన ప్రజలకు నేను సిలువ వేయబడ్డాను, బల్లాలతో పొడవబడ్డాను, కానీ ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను అని చెప్పారట. ఈ జాన్కి కనిపించి, గొప్ప వెలుగుతో ఆయన కనిపించి చెప్పారట, జాన్, కింద జెరూసలేం గుంపులతో కూడిన ప్రజలకు నేను సిలువ వేయబడ్డాను, అక్కడ ఉన్న ప్రజలందరికీ నేను సిలువ వేయబడ్డాను. అంటే నన్ను వాళ్ళు అట్లా చూశారు అక్కడ జరిగిన దాన్ని. బల్లాలతో పొడవబడ్డాను, బల్లాలతో పొడిచారు నన్ను, కానీ ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను చెప్పారట. కానీ నీతో నేను మాట్లాడుతున్నాను, నన్ను అక్కడ సిలువ వేశారు, సిలువ వేసేసారు, బల్లాలతో పొడిచారు నన్ను అక్కడ, కానీ నేను ఇక్కడ నీతో మాట్లాడుతున్నాను అన్నారట. నేను ఏం మాట్లాడుతున్నానో నువ్వు విను. గురువు నుంచి శిష్యుడు నేర్చుకోవలసినవి, ఈశ్వరుడు నుంచి భక్తుడు తెలుసుకోవలసినవి నువ్వు వినాలని ఈ కొండ మీదకి రమ్మనమని నీ మనసుని ప్రేరేపించింది నేనే అని చెప్పారట. నేను నీకు చెప్పాలనుకుంటున్నాను, అందుకోసమే నిన్ను ఈ కొండ మీదకు వచ్చేలా చేసింది, ప్రేరేపించింది నేనే. ఈయనే ప్రేరేపించారు ఆ కొండ మీదకి వచ్చి. కానీ ఆ జాన్కి ఏమనిపించింది, ఆ బాధ తట్టుకోలేక అతనే అక్కడికి వచ్చేసాడు, కొండ మీదకి వచ్చి ఏడుస్తున్నట్టుగా అనిపించింది. కానీ ఆ ప్రేరణ ఇచ్చింది ఎవరు? ఆయన, యేసుప్రభువే. ఆయన చెప్పారట, నేనే నిన్ను ప్రేరేపించాను ఇక్కడికి వచ్చేలాగా అని చెప్పారట. అని ఒక వెలుగు సిలువని నాకు చూపించారు. సిలువ చుట్టూ ఒకే ఆకృతిలో పెద్ద సమూహం, సిలువలో అనేక రూపాలతో ఒక సమూహం. సిలువ పైన ప్రభువు, ఆయనకి ఏ ఆకృతి లేదు. ఆయన ప్రభువు ఉన్నారట సిలువ పైన, కానీ దానిపైన ఏ ఆకృతి లేదుట. ఆయన కంఠధ్వని తప్ప ఆయన మాటే వినబడుతోందిట, మాటే వినబడుతుంది, అక్కడ ఏ ఆకృతి లేదుట సిలువ. కానీ మాకు తెలిసిన ఆయన కంఠస్వరం కాదది. కానీ ఆయనకు వీళ్ళకి తెలిసిన కంఠస్వరంలా లేట, ఏదో డిఫరెంట్గా ఉందిట ఆయనది. ఎంతో మధురంగా, దయగా, ఈశ్వరుడి వాక్కుగా వినిపించింది. చాలా మధురంగా ఉందిట, ఎంతో దయతో కూడుకుని ఉందిట ఆ వాక్కు, ఆయన మాటలు. ఈ వెలుగు సిలువని నేను, మీకు అర్థమయ్యేందుకు ఒకప్పుడు వాక్కు అని, ఒకప్పుడు మనసు అని, ఒకప్పుడు జీసస్ అని, ఒకప్పుడు క్రీస్తు అని, ఒకప్పుడు ద్వారం అని, ఒకప్పుడు రొట్టె అని, ఒకప్పుడు విత్తనం అని, ఒకప్పుడు పునరుజ్జీవితం అని, ఒకప్పుడు కుమారుడని, ఒకప్పుడు తండ్రి అని, ఒకప్పుడు ఆత్మయని, ఒకప్పుడు ప్రాణమని, ఒకప్పుడు సత్యమని, ఒకప్పుడు విశ్వాసమని, ఒకప్పుడు అనుగ్రహమని అనేవాడిని అని చెప్తున్నారు. ఈ వెలుగు సిలువనే నేను. ఈ వెలుగుతో ఉంది సిలువ, చూసావా? అదే నేను. అది మీకు అర్థమయ్యేందుకే అది వాక్కు అన్నాను, మనస్సు అన్నాను, జీసస్ అన్నాము, క్రీస్తు అన్నాము, ఇదంతా ఇదే అని చెప్తున్నారు. నువ్వు ఏవేవైతే అంటున్నావో అవన్నీ నేనే అని చెప్తున్నారు.
ఒకప్పుడు విశ్వాసం అని, ఒకప్పుడు అనుగ్రహం అని అనేవాడిని. మనుషుల కోసం ఈ పేర్లతో పిలవబడినది, మనుషుల కోసమే ఆ పేర్లు అని చెప్తున్నారు. కానీ నిజానికి దాని స్వస్వరూపంలో భావించి నేను మీతో చెప్తున్నట్లు అది అచంచలమైన వాటి మధ్య స్థిరంగా నిలబెట్టిన చిహ్నం. మామూలుగా మీకు చెప్పడం కోసమే ఆ పేర్లు అని చెప్పారట. కానీ నిజానికి దాని స్వస్వరూపంలో భావించి నేను మీతో చెప్పినట్లు అది అచంచలమైన వాటి మధ్య స్థిరంగా నిలబెట్టిన చిహ్నం. ఇది జ్ఞాన సమ్మేళనం. ఆ సిలువ గురించి అది చెప్తున్నారు. ఇదంతా జ్ఞాన సమ్మేళనం అని చెప్తున్నారు. నువ్వు కిందకు వెళ్ళినప్పుడు నీకు కనబడే కొయ్య సిలువు కాదు ఇది. నువ్వు కిందకి వెళ్తావు కదా, ఈయన సిలువ వేశారు అక్కడ, ఆ కొయ్య ఉంది చూసావా, అది ఇది కాదని చెప్తున్నారు. కొయ్య అది సిలువ కాదు ఇది. ఆ సిలువ మీద వేలాడుతున్న దేహాన్ని కాదు నేను. చూడండి, ఆ సిలువ మీద వేలాడుతున్నాను కదా, ఆ దేహం నేను కాదు. అసలు ఎలా ఉందో చూడండి, నాకు బాబానే గుర్తొస్తున్నారు ఈ మాటలంటే. ఇవి 5.5 మూరల శరీరమే బాబా అనుకుంటే, నేను అనుకుంటే నన్ను అసలు చూడనట్లే. నేను షిరిడీలో మాత్రమే ఉన్నాను అనుకుంటే నన్ను అసలు చూడనట్టే అని చెప్పారు బాబా. అదే ఇక్కడ ఆయన అదే చెప్తున్నారు. ఆ సిలువ అనుకుంటే అది కాదు, అక్కడున్న వేలాడుతున్న నేను అనుకుంటే అది కాదు అని చెప్తున్నారు. ఆ సిలువ మీద వేలాడుతున్న దేహాన్ని కాదు నేను. అందరూ నేను ఎవరిని అనుకుని చూచారో అది నేను కాదు. అందరూ నన్ను ఏమనుకున్నారో అది అసలు నేను కాదు. అంటే నేను ఎవరో కూడా మీకు తెలియదర్రా అని చెప్తున్నారు ఆయన. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయంతో ఆయన చూశారు. ఒక కీర్తన ఉంటుందండి దీని గురించే, అది చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చుతుంది. దశరథుడేమో నా కొడుకు అనుకున్నట్ట శ్రీరామచంద్రుడిని, కృష్ణుడేమో వాళ్ళందరితోటి ఉన్నాడు కదా స్నేహితులు, వాళ్ళందరూనేమో మా స్నేహితుడు అనుకున్నారట. అదే గోపబాలురు వాళ్ళందరూ. చాలా అది అద్భుతంగా, అంటే నువ్వు ఎవరు అని చెప్పనమాట. ఎవరికి వాళ్ళు అట్లా అనుకున్నారు నిన్ను ఆ వ్యామోహంలో అని చెప్పి. నెక్స్ట్ రాముడి దగ్గరికి మళ్ళీ వచ్చేసరికేమో సుగ్రీవుడేమో స్నేహితుడు అనుకున్నాడు. అలా ఉంటుంది, చాలా అసలు అద్భుతంగా ఉంటుంది. నాకు ఇప్పుడు వెంటనే గుర్తు రావట్లేదు అది, కొంచెం మొదటి నుంచి అది పాడుకుంటూ వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అలా ఎవ్వరూ ఆయన కనిపెట్టలేకపోయారు, అంతే కదా. ఎవరికి వాళ్ళతో ఏ రిలేషన్ ఉంటే అదే, అంతే కదా. అర్జునుడు ఏమనుకున్నాడు, కృష్ణ పరమాత్మని నా బావ అనుకున్నాడు, అంతే. విశ్వరూప సందర్శనం ఇచ్చాక అప్పుడు అనమాట ఆయన ఇదేంటో అప్పుడు అర్థమైంది. అప్పటి వరకు బావ, ఆయన గొప్పవాడని తెలుసు కానీ బావ అనేవాడు. అలా ఉంటుంది. అదే చెప్తున్నారు. అందరూ నేను ఎవరనుకుని చూచారో అది నేను కాదు. అసలు మహత్తును ఎవరు చూడలేదు, దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. నువ్వు నా వాడివి అయితేనే కానీ అసలు నేనెవరినో నువ్వు తెలుసుకోలేవు. నేనెవరినో తెలుసుకోవాలంటే నువ్వు నా వాడివి అవ్వాలి, అప్పుడే నువ్వు నన్ను తెలుసుకోగలుగుతావు, లేకపోతే తెలుసుకోలేవు. కానీ నా మాట విని ఆ ప్రకారం నడుచుకున్నట్లయితే నాకు మళ్ళీ అవుతావు. నా మాటలు విని ఆ ప్రకారమే, అంటే నేను ఏదైతే బోధిస్తున్నానో దాన్ని అనుసరిస్తూ ఆ ప్రకారమే నడుచుకుంటే కనుక నువ్వు నాలాగే అవుతావు అని చెప్పారట. చూడండి ఎంత అద్భుతం. అందుకే బాబాకి మాస్టర్ గారికి ఎంత తేడా ఉండదు, ఇద్దరూ ఒకటే. ఎందుకంటే బాబా ఏం చెప్పారో దాన్నంతా తూచా తప్పకుండా ఆయన ఆచరణలో మనకు కనిపిస్తుంది. అందువల్ల ఇద్దరు వేరు కాదు. అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. నిన్ను నాలో చేర్చుకున్నప్పుడు పూర్వము నేనెవరో ఆదాయి నాలో నేనుంటాను. ఎందుకంటే నాలో నుంచే నువ్వు అనేది రూపొందింది. అంతే కదండి, భగవంతుడి నుంచే కదా మనం వచ్చింది అని చెప్తున్నారు. నాలో నుంచే నువ్వు అనేది రూపొందింది. ఈ మర్మం నుంచి దూరమైన వాటిని తృణీకరించు. ఆ మర్మం ఒకటి ఉంది చూసారా, ఆయన నుంచే మనం వచ్చాం. ఆ మర్మాన్ని ఎప్పుడైతే ఏవైతే మన దూరం చేస్తాయో
దాన్నన్నిటినీ తృణీకరించాలట. మనకైనా అంతే, మనకు కూడా చెప్తున్నారు. ఇది జాన్కే కాదండి, ఆయన నుంచే మనం వచ్చాం అన్నదాన్ని గుర్తుపెట్టుకొని అది దూరం చేస్తూ ఉంటాయి. ఆయనకి మనకి మధ్య దూరం అవుతూ ఉంటాయి చూసారా. కొన్ని ఈ భేదభావం ఉంటుంది చూసారా. నేను వేరు నువ్వు వేరు ఇట్లాంటి భేద అడ్డుగోడలు తొలగించమంటారు బాబా. ఇట్లాంటివన్నీ వాటిని తృణీకరించు. అనేకత్వం మీద నీ లక్ష్యం చూపకు. అంటే ఏంటి? అనేకత్వం మీద నీ లక్ష్యం అంటే ఇది వేరు అది వేరు అని వేరు అనే భేదభావం ఉంటుంది చూసారా. దాని మీద మన లక్ష్యం చూపకూడదట. మనకంతా భేదభావమే ఉంటుంది, అన్నిటి మీద సమాన భావం ఉండదు కదా. అంతా ఒకటే అన్న భావన మనకు ఉండదు. కానీ బాబా మాస్టర్ గారు ఏం చెప్పారు మనకి? అంతా ఒక్కటే అని చెప్పారు. అదే ఇక్కడ యేసుప్రభు కూడా అదే చెప్పారు. అనేకత్వం మీద నీ లక్ష్యం చూపకు. నీ లక్ష్యం అనేకత్వం కాదు, భేదం కాదు నీ లక్ష్యం, నానాత్వం కాదు నీ లక్ష్యం, ఏకత్వం, అంతా ఒక్కటే అన్నది అని చెప్తున్నారు. నేను సంపూర్ణంగా తండ్రిలో ఉన్నానని తెలుసుకో. నేను సంపూర్ణంగా తండ్రిలో ఉన్నాను అన్నది తెలుసుకో అని చెప్తున్నారు. వేరు 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 అనేది లేదు, ఉన్నదంతా ఒక్కటే. అంతా ఆయనలో ఉన్నాం, మొత్తం అంతా ఆయనే, అందరం ఆయనలో ఉన్నాం. అంతా హోల్ మొత్తం ఇది కలిపి ఒక్కటే. ఏదైతే చూస్తున్నామో అదంతా ఒక్కటే, వేరు వేరు కాదు. కానీ మనకు అన్నీ వేరువేరుగా కనబడతాయి కదా. అది లైటు, ఇది ఫ్యాను, ఇది కుర్చీ, ఇది నేను, అది మా అమ్మ, ఇది నా కొడుకు, నా భార్య, భర్త, మా పక్కింటి వాడు, ఎదురింటి వాళ్ళు, వాడు శత్రువు, వీడు నాకు మిత్రుడు. ఎంత ఎలా ఉన్నాయో చూడండి. అది కుక్క, ఇది పంది, అది గుర్రం, అది ఏనుగు, ఇది పురుగు, ఇలా ఎన్ని. వాడు తెలివైనవాడు, వీడు తెలివి తక్కువవాడు, వాడు ధనవంతుడు, వీడు పేదవాడు, ఎన్ని ఉంటాయో చూడండి. అసలు వికారాలు, భావాలు ఒక్కొక్కటి ఒకటి కాదు, ఇందులోనే బోల్డ్, ఆ నానాత్వంలోనే. అలా చూస్తాం మనం. కానీ మహాత్ములు చూసే దృష్టి ఎట్లా ఉంటుంది, వాళ్ళది ఎలా ఉంటుంది? అంతా ఒక్కటే, మొత్తం ఉన్నదంతా ఒక్కటే, ఉన్నదంతా ఆయనే, భగవంతుడే. ఆయనలోనే మనం ఉన్నాం కదా. అది అనుభవం అయితే కానీ తెలియదు. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. మనకా అనుభవం అవ్వదు. అనుభవం అయిన వాళ్ళేమో వీరు మహాత్ములు. ఇక్కడ వాళ్ళు తెలుసు అది ఎలా ఉందన్నది. అందుకే మన మంచి కోసం వాళ్ళు ఎప్పుడు పాటుపడుతూ ఉంటారు. దత్తస్వామి వస్తూనే ఉంటారు. అది మనకు బోధిస్తూనే ఉంటారు. రే పొరపడుతున్నావురా, ఉన్నదంతా ఒకటే, మొత్తం అంతా నేనే అని సద్గురువుగా ఆయన ఒక రూపాన్ని ధరించి వచ్చి మన మధ్యకు బోధిస్తూ ఉంటారు. అలాగే జీసస్ ప్రభు ఈరోజు, ఆయన యేసు ప్రభువు ఆయన ఈరోజు వచ్చారనమాట. అలాగా ఆ మానవులందరినీ ఉద్ధరించడానికి ఆయన వచ్చారు అప్పుడు. అందుకని ఈ మాటలు నేను మాటలతో చెప్పలేని కొన్ని సత్యాలు నాకు తెలిపిన తరువాత ఆయన పైకి లేచి అంతర్ధానమయ్యారు. ఈ మాటలు నేను మాటలతో చెప్పలేని కొన్ని సత్యాలు, ఈయన ఇంకా మాటలతో చెప్పలేట జాన్, అట్లాంటివి కొన్ని సత్యాలు చెప్పారట ఆయనకి. తరువాత ఆయన పైకి లేచి అంతర్ధానమయ్యారు. అలా పైకి ఆకాశంలోకి ఇట్లా పైకి లేచి ఆయన అంతర్ధానం అయిపోయారట. అది జాన్ అని ఆయన చెప్పారు ఆయన గురించి, జీసస్ ప్రభు గురించి. ఇవన్నీ నేను సౌరీస్ రచనల నుండి, సౌరీస్ గారు రచన అన్నమాట, దాంట్లో నుంచి. ఇది చాలా అద్భుతంగా ఉందండి, ఎంత బాగుందో చూడండి. ఆయన మనం ఈరోజు ఊహించుకోవచ్చు, అట్లాగా మనం చదువుకున్న దాన్ని బట్టి ఆయన ఇలా ఉండి ఉంటారు, ఇదా ఆయన అని. మనకు బాబా ఎలాగో ఆయనే అలాగ మనకి దర్శనమిస్తూ ఉంటారు. అట్లా ఎంత బాగుందో చూడండి, చాలా అద్భుతమైనది అది. ఇంకా మనం రేపు సత్సంగంలో మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.